హై ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రవితేజ ఫార్మింగ్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూసుకుంటే కనుక నేను మా ఇంటి దగ్గర తోటకూర విత్తనాలు ఏ విధంగా సీడింగ్ చేస్తాననేది, ఏ విధంగా జల్లుతాననేది పెట్టుకుని ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని కంప్లీట్ వరకు చూడండి. లెట్స్ వాచ్. నేనైతే ఫ్రెండ్స్ ముందుగా విత్తనాలు జల్లే ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని అయితే ఈ విధంగా పారతో 2 సార్లు అయితే తవ్వుతాను. మొత్తం అంతా కూడా ఒక రౌండ్ తవ్వేసిన తర్వాత మళ్ళీ రెండో రౌండ్ కూడా తవ్వుతాను అనమాట. 2 సార్లు మెత్తగా తవ్విన తర్వాత విత్తనాలు అనేది జల్లుతాను. ఈ విధంగా అయితే కనుక మనం 2 సార్లు అయితే తవ్వుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే గడ్డి మొలవకుండా విత్తనాలు బాగా మొలవాలంటే ఈ విధంగా 2 సార్లు అయితే తవ్వుకోవాలి. తవ్వకుండా జల్లితే ఏంటంటే ఫ్రెండ్స్ గడ్డలు వేసిపోద్ది. ఫస్ట్ గింజలు అనేవి మనకి సరిగ్గా మొలవు అనమాట. నేనైతే ఫ్రెండ్స్ ఈ పని నేను ఫ్రీగా ఉన్న టైంలో చేస్తాను. ఈరోజైతే మా పొలంలో ముందు కొట్టాము. మధ్యాహ్నం నుంచి అయితే నేను ఖాళీగా ఉన్నాను. ఇక కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఈ విధంగా పని అయితే స్టార్ట్ చేశాను. ఇంత ముందులో అయితే ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్నప్పుడు అయితే నేను బాడీ వర్కౌట్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడైతే మనకి ఈ వర్కౌటేగా. ఇంకా ఫ్రెండ్స్ ఈ వర్క్ చేయటం వలన అయితే మనకైతే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా కూడా ఇదైతే మనకు పనిచేస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడు కూడా సింగిల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మీద అయితే డిపెండ్ అవ్వకూడదు. మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ని అయితే మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకనంటే ఏదన్నా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఆగిపోయిందంటే దాని ఎఫెక్ట్ అనేది మన లైఫ్ మీద పడకూడదు అనమాట. ఇంకా ఫ్రెండ్స్, మనమైతే నేల మొత్తం తవ్వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా ఇసుకలో తోటకూర విత్తనాలు అనేది కలుపుకోవాలి. నేనైతే కనుక ఇసుకలో ఈ టీ గ్లాస్ తోటి 2 గ్లాసులన్నర అయితే కలుపుకున్నాను. 1 కేజీన్నర 2 కేజీలు ఇసుకలో కలుపుకొని అయితే జల్లుతున్నాయి. ఇసుకలో కలుపుకుండా అయితే ఏంటంటే ఫ్రెండ్స్ మన కుప్పలుగా పడిపోతాయి అనమాట. గింజలు అలా పడిపోయి మొత్తం ఒకసారి ములిచిపోతాయి అనమాట. ఈ విధంగా తోటకూర విత్తనాలు అయితే మటుకి ఇసుకలో కలుపుకొని జల్లుకోవాలన్నమాట. గోంగూర విత్తనాలు అయితే మామూలుగా జల్లేసుకోవచ్చు. ఇంకొక 4 డేస్లో అయితే కనుక మనకి మొలకలు అనేది కనపడతాయి. నేను చిన్న షార్ట్ అనేది తీసి పెడతాను ఏ విధంగా మొలకలు వచ్చినాయి అనేది. ఇంకా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మొన్న గోంగూరను తోటకూర పీకేసాం అనమాట. దానికైతే మనకి ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత పెట్టుబడి అయింది అనే దాని గురించి అయితే చిన్న షార్ట్ వీడియో తీస్తాను. పెట్టుబడి అనేది పెద్దగా ఏమి అవ్వదు ఫ్రెండ్స్. కాకపోతే ఇన్కమ్ కూడా పెద్దగా ఏముండదు. మనకు ఖచ్చితంగా దీని మీద డిపెండ్ అవ్వడానికి కూళ్ళు కూడా పడవు. పర్లేదు, మన పెట్టుబడికి అయితే న్యాయం జరుగుతుంది. ఈడైతే మేము వీడియో తీస్తుంటే తెగలరా చేస్తున్నాడు మా అన్నయ్య పిల్లడు. నేనైతే ఫ్రెండ్స్ విత్తనాలు జల్లిన తర్వాత అయితే ఈ విధంగా పంజాతోటి మట్టిని అయితే లాగుతాను అనమాట. ఈ పంజా కూడా నేనే తయారు చేసిన ఫ్రెండ్స్. ఇది మా ఇంటి దగ్గర 8mm రాడ్లు ఉంటాయి. ఆ రాడ్లను అయితే ఉంచి అయితే ఈ విధంగా తయారు చేశాను. పంజా లేనప్పుడు అయితే కనుక విత్తనాలు జల్లిన తర్వాత మళ్ళీ పారతోటి తవ్వేవాడిని. రెండోసారి కూడా ఒకసారి తవ్వి విత్తనాలు జల్లి రెండోసారి తవ్వేవాడిని అనమాట. అలా తవ్వితే ఏంటంటే గుంటలుగా పడిపోయి నీళ్ళు అనేది సరిగ్గా వెళ్ళట్లేదు. అందుకని అయితే నేను ఈ విధంగా రాడ్లతోటి పంజాను తయారు చేశాను. దీంతో లాగితే మొత్తం నేలంతా కూడా ఫ్లాట్గా వచ్చింది అనమాట. మనకి వాటర్ తర్వాత నీళ్ళు పెట్టుకోవడానికి కూడా ఈజీగా వెళ్తాయి. దీంతో కూడా నేను 2 సార్లు అయితే లాగుతాను. అడ్డంగా ఒకసారి నిలువుగా ఒకసారి లాగుతాను. మొక్కలు కూడా చక్కగా నీట్గా వస్తున్నాయి. ఇదే ఫ్రెండ్స్ మనం విత్తనాలు జల్లే పద్ధతి అయితే కనుక. నేనైతే కనుక ఈ విధంగా విత్తనాలు జల్లిన తర్వాత నెక్స్ట్ డే అంటే జల్లిన నెక్స్ట్ డేనే వాటర్ని అయితే కనుక పెట్టేస్తాను. నేల మీద అయితే ట్యూబ్ వదిలేస్తాం ఫ్రెండ్స్. అన్నిట్టు వాటర్ అనేది ఫ్లో అయ్యేటట్టు. మనం జల్లితే కనుక మొక్కలు అనేది సరిగ్గా రావన్నమాట. నీళ్ళు అనేది మంచిగా ఫ్లో అయితే కనుక నేల మొత్తం నాని మొక్కలు అనేవి మనకి నీట్గా వస్తాయి. మనమైతే కనుక ఫ్రెండ్స్ విత్తనాలు జల్లిన 10 రోజులకైతే కనుక ఒకసారి పురుగు మందు కొడతాము. పురుగు అనేది స్టార్టింగ్లో అయితే మనకి ఏం లేదు, కానీ ఇప్పుడైతే కనుక పురుగు అనేది వస్తుంది అనమాట. 10 రోజుల తర్వాత జల్లిన 10 రోజులకైతే మనం పురుగు మందు కొట్టుకోవాలి. 10 నుండి 12, 13 రోజుల్లో అయినా కొట్టుకునే ఇబ్బంది ఉండదు. పురుగు మందు కూడా పెద్ద కాస్ట్ ఉండదు ఫ్రెండ్స్. ఒక ప్యాకెట్ వచ్చేసి 20 రూపాయలు ఉంటుంది. ఆ ప్యాకెట్ ఒక 20 లీటర్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేస్తే సరిపోద్ది. ఇది ఫ్రెండ్స్ మన సీడింగ్ చేసే విధానం ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి మీ సపోర్ట్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.